హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శేషనైన్ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మన అందరికీ కూడా ఎంతో సుపరిచితమైన ఒక ఆలయాన్ని అయితే చూపిస్తున్నా అండి. ఈ ఆలయం చూస్తుంటే చాలా బాగుంది, అలాగే ప్రశాంతమైన వాతావరణం కూడా ఇక్కడ ఉంది. ఈ ఆలయం ఎక్కడ ఉందా ఏంటా అనుకుంటున్నారా? అదేనండి మన స్వర్ణగిరి ఆలయం. యాదగిరిగుట్టకి అతి దగ్గరలో ఈ స్వర్ణగిరి ఆలయాన్ని అయితే నిర్మించారు కదా. ఈ మధ్యకాలంలోనే ఆ ఫ్యామిలీతో కలిసి ఆలయ దర్శనానికి అయితే వెళ్ళామండి. చాలా బాగుందండి ఆలయం అయితే. ఈ ఆలయం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ఆలయాన్ని 2024 మార్చి 6వ తేదీన చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఆలయం ప్రారంభోత్సవం జరిగిందండి. ఇంకెందుకు ఆలస్యం, స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదామండి. మెట్ల మార్గానికి ఎదురుగా స్వామివారి పాదాల దర్శనం చేసుకున్న తర్వాత మనం మెట్ల మార్గం ద్వారా స్వామివారి దగ్గర చేరుకుంటామండి. ఈ మెట్ల మార్గాన్ని వైకుంఠ ద్వారంగా కూడా పిలుస్తారు. ఈ వైకుంఠ ద్వారం ఇరువైపులా 10 మండపాల్లో దశావతార విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారండి. ముందుగా మనం మత్స్య అవతారం, నెక్స్ట్ కూర్మ అవతారం, వరహ అవతారం, అలా స్వామివారిని 10 అవతారాల్లో కూడా 10 మండపాలను అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ మనం ఆ స్వామివారి 10 మండపాలని దర్శనం చేసుకుంటూ 108 మెట్లను చాలా సులువుగా అయితే స్వామివారి ఆలయానికి అయితే చేరుకుంటామండి ఆ మెట్ల మార్గం ద్వారా. మొత్తంగా స్వామివారి గర్భాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది తూర్పు గోపురం స్వామివారిది. ఇలా స్వామివారికి ఎదురుగుండా గర్భాలయం ఎదురుగుండా విజయస్తంభం కూడా ఉంది. స్వామివారికి ఉత్సవాలు చేసినప్పుడు ఈ రథంపై స్వామివారిని ఇక్కడ ఊరేగిస్తారండి. చాలా బాగుంది. పైనంతా కూడా ఆలయ చుట్టూ ప్రాంగణం కూడా చాలా బాగుంది, విశాలంగా ఉందండి. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మాణం చేశారండి. చాలా బాగుంది. స్వామివారి దర్శనానికి ముందుగా మనం వినాయకుడిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలండి. ఆలయంలోనే ముందుగా వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. ఆలయం లోపల స్వామివారిని మనం చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చండి. గర్భాలయంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణముత్తుగా దర్శనం చేసుకోవచ్చు. స్వామివారు విగ్రహం 16 అడుగుల ఎత్తులో ఉంటుందండి. చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుంది లోపల. ఆలయం లోపల స్వామివారితో పాటు అలివేలు మంగ, గోదాదేవి, మదన గోపాల స్వామి వారి ఉపాయాలయాలను కూడా దర్శనం చేసుకోవచ్చండి. ఆలయం లోపల తులాభారం కూడా ఏర్పాటు చేశారండి. ఎవరైనా మొక్కులు తీర్చుకునే వాళ్ళు ఉంటే అక్కడ తులాభారం కూడా ఏర్పాటు చేశారు. స్వామివారికి దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారిని మాడవీధుల్లో గజవాహనంపై ఊరేగింపు చేస్తున్నారండి. ఉత్సవం ఏర్పాటు చేశారు అక్కడ. ఆ ఉత్సవంలో మేము కూడా పాల్గొన్నాం. చాలా ఆనందంగా ఉందండి. స్వామివారికి హారతులు ఇస్తూ అలాగే గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ కూడా ఆయన నామాలతో వాహనం మీద ఊరేగిస్తూ ఆయన స్మరణ చేసుకుంటూ ఊరేగింపు అయితే చేశారండి. ఆ ఊరేగింపు అనంతరం స్వామివారిని లోపల తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము చుట్టూ కూడా ఇలా ఆలయం చుట్టూ కూడా మీకు చూపిస్తున్నాను. చాలా విశాలంగా ఉందండి. చాలా బాగుంది ఆలయం అయితే. ఇప్పుడు నేను చూపించేది స్వామివారికి నిత్యం కూడా స్వామివారి నిత్య కళ్యాణం చేస్తారండి. ఒకేసారి 1200 మంది అయితే స్వామివారి కళ్యాణం చేయించవచ్చు ఇక్కడ. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో బయట సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉందండి. చాలా బాగుంది. ఈ ఆంజనేయ స్వామి పక్కనే జయగంట కూడా ఉందండి. కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ నడవటం వల్ల అంతా క్లోజ్ చేశారు. ఆలయ ప్రాంగణంలోనే గోశాల కూడా ఉందండి. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూపించే ప్లేసు చాలా మంది రీల్స్లో చూసిన ప్లేసే అండి. అదే అండి జలనారాయణుడు. కోనేరుకి వెళ్ళే ముందుగా మనకి ఇలాగా స్వామివారి పాదాలు ప్రతిష్ఠించుంటాయండి. అలాగే ఇక్కడ చాలామంది కూడా దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ దీపం పెట్టుకుని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి కోనేరు దగ్గరికి వెళ్ళిపోవటమేనండి. ఇక్కడ స్వామివారు ఎంత ప్రశాంతంగా నిద్రిస్తున్నారో చూడండి. కోనేరుకి 4 వైపులా కూడా మండపాలు ఉన్నాయండి. ఆ మండపాల్లో నరసింహస్వామి వారు అలాగే భూవరహస్వామి వారు ఉపాయాలయాలు ఉన్నాయి.
4 వైపులా స్వామివార్లను అయితే ప్రతిష్ఠించారండి. మధ్యలో స్వామివారిని జలనారాయణమూర్తిని అయితే ప్రతిష్ఠించారు. అసలు టెంపుల్ చూడటానికి చాలా బాగుందండి. నైట్ లైటింగ్లో ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. కానీ మేము వెళ్ళింది మార్నింగ్ వెళ్ళాము, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. అలా మాకు కొంచెం ఎండలో మీకు వీడియోలో సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ చూడటానికి అయితే చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇప్పుడు టెంపుల్ మొత్తం కూడా మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను. పచ్చని చెట్ల మధ్య స్వామివారి ఆలయాన్ని అయితే నిర్మించారండి. ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే నాకైతే తిరుపతి వెళ్ళినంత ప్రశాంతంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ఆలయ దర్శనానికి మెట్ల మార్గమే కాకుండా ఇలా పక్క నుంచి ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారండి. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఇలా కూడా పైకి వెళ్ళవచ్చు. ఆలయ నిర్మాణం అయితే చాలా చక్కగా చేశారండి. మనకి అసలు చూస్తే అందరికీ నచ్చుతుంది ఈ ఆలయం అయితే. ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే ఆలయం గోపురం పైన బంగారు గరుడ పక్షిని కూడా ఏర్పాటు చేశారండి. నేను కొంచెం ఎండగా ఉండటం వల్ల వీడియోలో సరిగ్గా చూపించలేకపోతున్నాను, కానీ చాలా బాగుంది. చివరగా జలనారాయణమూర్తికి మరొకసారి దండం పెట్టుకొని కోనేరు నుంచి అయితే బయటికి వెళ్తున్నాము. ఆలయ ప్రాంగణంలో స్వామివారు మరోసారి తలుచుకొని తిరిగి అయితే బయలుదేరుతున్నామండి. ఈ ఆలయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.